జూత్తడ టీడీఆర్ వ్యవహారంపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ భూములపై కన్నేసిన కబ్జాదారులను వదిలిపెట్టబోమని, వారికి సహకరించే అధికారులపైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సుజాత నగర్లోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మండల అధికారులతో పాటు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వీడియో సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తి, వాటిని దోచుకునే ప్రయత్నం చేసే వారెవరైనా సరే ఉపేక్షించాం. అధికారులు నిర్లక్ష్యం చేసినా కుమ్మక్కైనా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. టీడీఆర్ పంపిణీ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతోందని, రైతులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అయితే కొందరు కావాలనే అసత్య ప్రచారాలతో ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. కార్మిక నగర్ చెరువు పరిసరాల్లో భూముల ఆక్రమణలపై ఇప్పటికే దృష్టి పెట్టామని, త్వరలోనే పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాస్తవాలు తెలుసుకోకుండా కథనాలు ప్రచారం చేస్తే ప్రజల్లో అపోహలు పెరుగుతాయి. నిజాలు నిర్ధారించుకుని వార్తలివ్వాలి అంటూ మీడియాకు ఎమ్మెల్యే స్థానిక విలేకరులకు విజ్ఞప్తి చేశారు. అవునండి, కొద్ది ఫోర్స్ చూసుకున్న తర్వాత వెళ్దాం అంటున్నారండి అన్నారు. అన్న తర్వాత ప్రతి డిడిఆర్సీ మీటింగ్లో కానీ, ఇన్ఛార్జి మధ్య సమక్షంలో కానీ, ఏ మీటింగ్లో అయినా కూడా ఈ విషయం ఎత్తుతానే ఉన్నాను. ఒకరోజు ఎయిర్పోర్ట్ నుంచి బస్సులో ముఖ్యమంత్రి గారు, కలెక్టర్ గారు, నేను ఇన్ఛార్జి మంత్రి, ఎమ్మెల్యేలు బస్సులో ఆంధ్ర యూనివర్సిటీ ప్రోగ్రాంకి వస్తుంటే అక్కడ కలెక్టర్ గారు ఎత్తారు. ఎమ్మెల్యే గారు వారానికి ఒకసారి నా మీద ప్రెజర్ పెడుతున్నారండి, పోలీసు సపోర్ట్ లేక దాన్ని మేము చేయలేకపోతున్నాము, మీకు కూడా మీ దృష్టిలో కూడా ఉంది, ఇది ఏం చేయమంటారు అంటే, నువ్వే చెప్పు ఏం చేస్తే బెటర్ అని ముఖ్యమంత్రి గారు అడగటం. వీళ్ళందరికీ ఏరే ఇల్లు లేని వాళ్ళకి ఏరే చోట ఎక్కడన్నా ఇల్లు ఇద్దామండి, ఇక్కడ చెరువు కాబట్టి ఖాళీ చేయిద్దామండి అంటే బాగానే ఉంది, అలాగే గో హెడ్ అని చెప్పడం జరిగింది. నేను లెటర్లు రాయగలను, వాళ్ళ మీద ప్రెజర్ పెట్టగలను, కానీ నేనే డిపార్ట్మెంట్ కాదు, నాకు చిత్తశుద్ధి ఉంది. మీరు ఇదే మాట కలెక్టర్ని అడిగాను. మొన్న సీఎం గారు విశాఖ జిల్లా డెవలప్మెంట్ రివ్యూలో ఈ విషయం ఎత్తితే నేను చెప్పాను, కలెక్టర్ గారు, ఈ కొత్త కలెక్టర్ గారు వచ్చిన నెల అయింది, ఇప్పుడు ఎన్ని లెటర్లు ఇచ్చాను అడగండి అన్నాను. నాకు ఎమ్మెల్యే గారు లెటర్లు ఇచ్చారండి అన్నాను. నేను ప్రెజర్ పెట్టగలను, నేను తీసుకెళ్ళి పొక్కలను డ్రైవ్ చేసుకెళ్ళి నేను వెళ్ళి కొట్టేయలేను కదా. డిపార్ట్మెంట్ వాళ్ళ పని వాళ్ళు చేయాలి. అవును, దానికి మళ్ళీ 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 నేను అదే ఉదయం కూడా కమ్యూనిస్ట్ వస్తాను అదే చెప్పాను. వేరే పని మీద వస్తే కమ్యూనిస్టులకు అదే చెప్పాను. నేను వెళ్ళేలోపు అది మాత్రం మీరు ఇంకా కట్టే దగ్గర ఏదన్నా ఉంటే మీరు గుర్తుపెట్టుకోండి, తర్వాత నన్ను బ్లేమ్ చేస్తే కాదు. నేను వెళ్ళేలోపు మాత్రం వాళ్ళకి ఇల్లు అయితే ఎక్కడో చోట ఇస్తా, ఇల్లు లేని వాళ్ళు వెరిఫై చేసి కొట్టేయటం మాత్రం కొట్టేయటమే. మరి మీ హౌసింగ్ వాళ్ళే, మీ ఎంఆర్మీ హౌసింగ్ వాళ్ళే గడ్డల్లోనూ చెరువుల్లోనూ పట్టాలు ఇచ్చేస్తున్నారు అంటే, అది కూడా మీటింగ్ అయింది మొన్న ఎంఆర్ఓతో హౌసింగ్ వాళ్ళతో, అది కూడా ఆపేసాం, పార్టీ కూడా క్యాన్సిల్ చేసామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో దాని మీద యాక్షన్ ఉంటుంది. నేను అలా ప్రెజర్ పెట్టడం ఉంటుంది, కానీ నా చిత్తశుద్ధి మాత్రం లోపం లేదు. అది మీ అందరికీ తెలుసు. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం మాట్లాడుకున్నాం. మళ్ళీ రేపు టీడీఆర్సీ మీటింగ్లోనే దేంట్లోనో పెద్ద ఎత్తున నేను చాలా స్ట్రాంగ్గా అప్పీల్ చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో ఎంఆర్ఓ గారు ఇక్కడే ఉన్నారు, మీ సమక్షంలోనే నెంబర్ ఆఫ్ టైం చెప్పాను. ఇప్పుడు కూడా ఆయన రికార్డు చెప్తా ఉన్నాను. ఎక్కడ ఏ ఆక్రమణ జరిగినా, ఆ ఆక్రమణ జరిగితే ఆయన ఇబ్బంది పడతాడు. ఆక్రమణలో కానీ అన్అఫిషియల్గా కానీ కన్స్ట్రక్షన్ ఏదైనా జరిగితే ఆయన ఇబ్బంది పడతాడు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినప్పుడు బాధితులకు అండగా నిలబడిపోతే ఆయన ఇబ్బంది పడతాడు. ఒక్క నిమిషం, ఇది అడిగింది పూర్తి అవ్వకుండా మళ్ళీ ఈ ముగ్గురు బాధ్యత ఏంటో వాళ్ళకి తెలుసు. సాధ్యమైనంత వరకు స్టాఫ్ తక్కువైనా కూడా వాళ్ళు పరుగులు పెడుతున్నారు. నేను కూడా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరో చేసిన తప్పుకు నేను ఇక్కడ ఆన్సర్ చేసుకునే పరిస్థితి నాకు ఇంకా భవిష్యత్తులో రాకూడదు. మీ పరిధుల్లో ఎక్కడ ఏ తప్పు జరిగినా కూడా ఈసారి చాలా తీవ్రమైన చర్యలే ఉంటాయనేది మా వాళ్ళకు కూడా తెలుసు. నేను ఆల్రెడీ కమిషనర్కి, కలెక్టర్కి అందరికీ చెప్పాను. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, చేయాలి కూడా.
ఎక్కడో ఎంఆర్ఓ గారికి చెప్పు ఇవాళ చూడు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, మేము కానీ తప్పు చేస్తే షర్ట్ తీసి మమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టాం. అంతే తప్ప మేము ఎవ్వరూ ఏం చేయలేదు. మేము చేయలేని దానికి కూడా మమ్మల్ని బాధ్యులు చేయటం మాత్రం అన్యాయం అండి. మీరు రాసింది అథెంటికేటెడ్ న్యూస్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెరిఫై చేసుకోవాలి. ఆ రాసిన తర్వాత దాంట్లో ఎవరు బాధ్యులో దాన్ని చాలా కూలంకుషంగా మీరు ఇన్వాల్వ్ అవ్వండి, మమ్మల్ని అడగండి. మీరు రాసేసిన తర్వాత రేపు పొద్దున్న నేను నాది కాదని చెప్పిన తర్వాత మీరు సారీ అనో లేకపోతే అన్న మా కుర్రాడు ఎవడో రాశాడని మీరు తప్పే ఆగిపోద్ది అక్కడ. కానీ డ్యామేజ్ ఎవరిస్తారు? ఇది ఇక్కడితో ఆగుద్దా? ఇంటెలిజెన్స్ వాళ్ళు పైకి పంపిస్తారు, ఆ పైనుంచి పైకి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం వరకు వెళ్తుంది. జరగని దానికి మేము మ్యూజిక్ ప్లేస్ చేయాల్సి. ఇది అన్యాయం అండి. దయచేసి నేను చెప్తా ఉన్నా, మీ ముందే మా అధికారులకు కూడా నేను ఆదేశాలు ఇస్తా ఉన్నా. ఎక్కడ తప్పు జరిగినా అది టీడీఆర్ అవ్వచ్చు, ల్యాండ్ కొట్టేయటం అవ్వచ్చు, ఎక్కడ తప్పు జరిగినా నా నుంచి మీకు ఫోన్ రాదు. ఎక్కడన్నా తప్పు జరిగిన దాంట్లో మీరు కానీ చూస్తూ ఉంటే మీరే పనిష్మెంట్ తీసుకోవాల్సి వస్తుందని కూడా మా అధికారులకి చెప్తున్నా, రాసే మీకు చెప్తున్నా. కనీసం మా క్లారిఫికేషన్ తీసుకుని ఎంఆర్ఓ గారితో, ఏసీపీ గారితో, పోలీసులతో, నాదో ఎవరితో క్లారిఫికేషన్ తీసుకుని అది రాయండి అని చెప్పి. మళ్ళీ నిన్న మొన్న